అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగిస్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్స్ సీజన్ 2 ఎపిసోడ్ 2నే చూడబోతున్నాం. 1ని చూడని వాళ్ళు చూసేసి వచ్చేయండి, అప్పుడే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. పోయిన ఎపిసోడ్లో లాగ్రథ రాగ్నర్ని వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ 4 సంవత్సరాల తర్వాత రాగ్నర్కి యాస్లాకి 2 కొడుకులు పుట్టున్నారు. మొదటి కొడుకు పేరు ఊబే, రెండో కొడుకు పేరు విత్సక్. ఇప్పుడు ఇక్కడ చలికాలం, వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. ఈ 4 సంవత్సరాల్లో కూడా వెస్ట్ కి వెళ్ళలేదు, యుద్ధము చేయలేదు. కింగ్ హారిక్ అండ్ ఎల్బాగ్ రాగ్నర్ ముగ్గురు కలిసి వెస్ట్ కి వెళ్దామని ఒప్పందం చేసుకున్నారు కదా, అది ఇంకా కుదరలా. మీటింగ్ హాల్లోకి వచ్చిన ఫ్లోకి థోర్స్టన్ ని హక్ చేసుకుని హెథల్స్టన్ ని చూసి, హే ఇది మన హెథల్స్టన్నా, నిజమైన వైకింగ్స్ గానే మారిపోయాడే. సరే కథలోకి వెళ్ళిపోదాం రండి. ఫ్లోకి హలో ప్రీస్ట్ అని చెప్పగా మనోడు వైకింగ్స్ భాషలోనే షాక్ అయ్యే విధంగా ఏదో విషయం చెప్పాడు. ఫ్లోకి దాన్ని పక్కన పెట్టి, సరే కానీ మన ఎర్ల్ రాగ్నర్ ఎక్కడా అని అడిగే సమయానికి సైకిల్లో ఊబేన్ వేసుకొని రాగ్నర్ అక్కడికి వచ్చేసాడు. ఇక్కడ మేము నిన్ను చాలా మిస్ అయ్యాము ఫ్లోకి, నేను చాలా బిజీగా చాలా బోట్స్ ని తయారు చేస్తున్నా. ఈ సంవత్సరమైనా బెస్ట్కి వెళ్ళబోతున్నామా లేదా? అసలు మన ప్రజలు నీ గురించి బయట ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? నువ్వు ఎర్ల్ హ్యారల్స్ లాగా తయారవుతున్నావంట. అందుకు రాగ్నర్, అయితే రాగ్నర్ ఎలాంటి వాడో ప్రజలు తెలుసుకునే సమయం వచ్చింది అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ని చెప్తూ ఉన్నాడు. మీకందరికీ తెలుసు మనం వెస్ట్కి వెళ్ళి చాలా రోజులైంది అని. అందుకు కారణం యుద్ధంలో చాలా మంది చనిపోయారు. వాళ్ళందరినీ రీప్లేస్ చేయడానికి పెద్ద బోట్స్ ని బిల్డ్ చేయడానికి ఇంత టైం పట్టింది. సో నెక్స్ట్ సమ్మర్ కి మనం వెస్ట్ కి వెళ్ళబోతున్నాము. పోయినసారి దోచుకున్న సంపద కంట ఎక్కువ తీసుకురాబోతున్నాము. దాంతో పాటుగా అక్కడే కొన్ని రోజులు ఉండి అక్కడున్న విషయాలేంటి, ఆ ప్రజల కల్చర్ ఏంటి అని కూడా తెలుసుకురాబోతున్నాము. మనమందరం కలిసి అని సిగ్గి దగ్గరికి వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. అంటే సింబాలిక్ గా రోలో నాతో రావడం లేదు అని చెప్తున్నాడు. దాన్ని విన్న సిగ్గి ఈ రోలో ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వెళ్తే వాడు తాగేసి పడిపోయినాడు. వాడిని నీళ్లు చల్లి నీళ్లు పోసి లేపింది. కట్ చేస్తే ఇక్కడ మీటింగ్ హాల్లో రాగ్నర్ కి వడ్డించి ఆ అమ్మాయి చేతులు పట్టుకొని, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి, నా పేరు హెల్డా, నేను ఉప్సలాలో నుంచి వస్తున్నాను అని చెప్పింది. దాన్ని చూసిన యాస్లా కోపంగా లోపలికి వెళ్ళిపోగా రాగ్నర్ వెనుకలే వచ్చి, ఎందుకో అదోలా ఉన్నావు అని అడిగాడు. అందుకు యాస్లాగా, నీకెందుకు అలా అనిపిస్తోంది, నువ్వు అమ్మాయిని సైట్ కొట్టింది నాకు తెలిసిపోయిందనే. రాగ్నర్, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు కాబట్టి నీకు అలా కనిపిస్తోంది. యాస్లాగ్ ఒక భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఆమెకు హెల్ప్ చేయకుండా ఇంకో అమ్మాయిని చూస్తే ఏ భార్యకైనా కోపం వస్తుందా రాదా అని అడిగింది. అందుకు రాగ్నర్, లేదు నేను అలా ఏం చూడలేదు. యాస్లాగ్, నాకు మా నాన్న యొక్క పవర్ ఉంది, నువ్వు మనసులో ఏమనుకున్నా నాకు తెలిసిపోతుంది అని చెప్పింది. రాగ్నర్, మ్యాజిక్ పవర్సా, సరేలే నేను పడుకుంటా అని చెప్పి పడుకుంటూ ఉన్నాడు. యాస్లాగ్, ఏంటి ఎగతలు చేస్తున్నావా, నా కడుపులో ఉన్న బిడ్డ కళ్ళు పాము కళ్ళు లాగా ఉంటుంది, ఇది నిజం. అలా జరగలేదంటే నాకు పవర్స్ లేదని నేను ఒప్పుకుంటా, కానీ ఒకవేళ అలా జరిగిందంటే నువ్వు నాకు పవర్స్ ఉందని ఒప్పుకుంటావా అని అడిగింది. రాగ్నర్ నవ్వుతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సీర్ ని చూడడం కోసం రాగ్నర్ అక్కడికి రాగా, సీర్ ఎవరక్కడ? రాగ్నరా, రా ఇప్పుడు ఏం అడగడం కోసం వచ్చావు, నీకు దేవుడు అన్ని ఇచ్చాడుగా, ఇంకా ఏం కావాలి అని అడగ్గా రాగ్నర్, నేను నా గురించి తెలుసుకోవడం కోసం రాలా, మా కొడుకుల గురించి తెలుసుకోవడం కోసం వచ్చా అని చెప్పాడు. నీలాగే నీ కొడుకులకి చాలా పేరు కీర్తి వచ్చి చేరుతుంది. నువ్వెలా వెస్ట్ ని కనుక్కున్నావు అదేలాగా వాడు కొత్త దేశాన్ని కనుక్కుంటాడు అని చెప్పాడు. వెంటనే రాగ్నర్ ఆతృతగా, సరే నా కొడుకు బియాన్ ఫ్యూచర్ గురించి చెప్పండి అని అడగ్గా, సీర్ నేను ఇంతసేపు చెప్పింది బియాన్ గురించి అని చెప్పాడు. రాగ్నర్, నేను బియాన్ ని ఎప్పుడు చూస్తాను, వాడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? సీర్ నీ సమయం అయిపోయింది అని చెప్పి చేతులు చాచాడు. అంతే. కట్ చేస్తే సిగ్గి రోలోతో నెక్స్ట్ సమ్మర్ కి కింగ్ హారిక్ అండ్ ఎల్బాగ్ రాగ్నర్ తో కలిసి వెస్ట్ కి వెళ్తున్నారు అని ఆ మీటింగ్ హాల్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. నువ్వు మీ అన్నతో వెళ్ళి మాట్లాడు, నిన్ను వెస్ట్ కి తీసుకెళ్తాడు. లేదు నేను ఇలాగే తాగి చస్తాను అంటే నువ్వు ఎవ్వరికీ ప్రయోజన పడవు, ఇదిగో ఈ కత్తిని తీసుకొని చావు అని ఇచ్చింది. వాడు కత్తిని తీసుకొని పొడుచుకుంటాడు అని చూస్తే రాగ్నర్ తో వెళ్ళి మాట్లాడుతున్నాడు. రాగ్నర్, అందరూ వెళ్ళండి అని చెప్పగానే ఆస్లాగ్ పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సిగ్గి అక్కడే ఉండడం చూసి అందరినీ అని చెప్పగానే సిగ్గి కూడా వెళ్ళిపోయింది. రోలో
రోలో బ్రదర్ నన్ను క్షమించు, నేను చేసింది పెద్ద తప్పే, అందుకు నేను ఇంతకాలం బాధపడ్డాను, నెక్స్ట్ సమ్మర్కి నేను నీతో పాటు వస్తాను అని అడిగాడు. రాగ్నర్ నువ్వు నాకు ద్రోహం చేశావు, మన స్నేహితుడైన యారన్ని చంపావు, అలాగే నన్ను చంపుంటావుగా. రోలో లేదు, నేను అలా చేసి ఉండను, మనం బ్రదర్స్, చిన్నప్పుడు ఎన్నిసార్లు గొడవ పడలేదు, మళ్ళీ కలుసుకున్నాం కదా, ఈ ఒక్కసారి నన్ను క్షమించు అని అడిగాడు. అందుకు రాగ్నర్ సరే నేను ఆలోచిస్తాను అని చెప్పింది. రోలో పైకి లేస్తూ ఉంటే కానీ నువ్వు నా హృదయాన్ని పగలకొట్టింది అని చెప్పాడు. దాని తర్వాత హెథల్స్టన్ కి ఫైటింగ్ నేర్పిస్తూ నువ్వు నాతో కలిసి వెస్ట్కి వస్తావా అని అడిగాడు. అందుకు హెథల్స్టన్ ఖచ్చితంగా వస్తాను, నేను ఎన్ని రోజులని ఇక్కడే పెద్దోళ్ళతో పిల్లలతో ఉండేది, అందుకు రాగ్నర్ నాకు అన్ని దేవుళ్ళ యొక్క సహాయం కావాలి, నీ దేవుడైన జీసస్ తో పాటు కలిపే అని చెప్పింది. హెథల్స్టన్ కి షాకు, ఏంట్రా వీడిలా మాట్లాడుతున్నాడే అని చెప్పి దాన్ని యూజ్ చేసుకున్న రాగ్నర్ వాడి దగ్గరున్న కత్తిని తీసేసి కింద పడేసి యుద్ధంలో నీ ధైర్యంపై నీకే సందేహం రాకూడదు, వస్తే చేస్తావు అని రైమింగ్ గా చెప్పాడు. కట్ చేస్తే కింగ్ హారిక్ వింటర్ ముగియక ముందే క్యాటిగట్ కి వచ్చున్నాడు. రాగ్నర్ వాడిని వెల్కమ్ చేసి ఏంటి వింటర్ ఫినిష్ అవ్వకముందే వచ్చేసారు అని అడగ్గా నాకు వెస్ట్ కి వెళ్తున్నామని చెప్పి ఆతృత అండ్ నీతో పాటు కొన్ని రోజులు ఉందామని వచ్చాను అండ్ ఇది నా కొడుకులు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశాడు. రాగ్నర్ వాళ్ళతో మీ వయసు ఎంత అని అడిగాడు. వాళ్ళు మాకు ఒక 17-18 అవుతుంది అని చెప్పారు. రాగ్నర్ కి బియా జ్ఞాపకం వచ్చేసింది. సరే ఇది మీ మొదటి యుద్ధం, బాగా ఫైట్ చేయండి, లోపలికి రండి హారిక్, మీకు ఒక సర్ప్రైజ్ కాసుకోంది అని చెప్పి లోపలికి వచ్చి చూస్తే ఎల్బాగ్ అక్కడ కూర్చోన్నాడు. కింగ్ హారిక్ అండ్ ఎల్బాగ్ ఇద్దరు ఒక ఒప్పందం వేసుకుంటారు కదా, ల్యాండ్ లో వచ్చే ప్రాఫిట్ ని ఇద్దరు పంచుకుంటామని చెప్పి అది కరెక్ట్ గానే పంచుకుంటూ ఉన్నారు. హారిక్ కి ఆ ప్రాఫిట్ పంచుకోవడంలో ఇష్టం లేదని చెప్పి వాడి మాటల్లోనే తెలుస్తూ ఉంది. దాంతో పాటు రోలో లోపలికి వచ్చి ఏంటి రాగ్నర్ నీ నిర్ణయాన్ని తీసుకున్నావా అని అడగ్గా హారిక్ వాడిని చూసి ఇంకా వీడిని చంపలేదా అని అడిగాడు. అందుకు రాగ్నర్ లేదు, మన దేవుళ్ళు వీడికి ప్రాణభిక్ష పెట్టారు, రోలో నేను నిన్ను క్షమించాను, ఒక తమ్ముడిగా నేను నిన్ను అంగీకరిస్తా, కానీ నేను నిన్ను వెస్ట్ కి తీసుకెళ్లలేను అని చెప్పాడు. రోలో కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత నైట్ డిన్నర్, అక్కడ హారిక్ ఎల్బాగ్ ఫ్లోకి రోలో కూడా కున్నారు. రాగ్నర్ నాకు మీ వయసులో ఒక కొడుకున్నాడు అని చెప్పిందే వాళ్ళు అవునా అయితే మాకు ఇంట్రడ్యూస్ చేయండి అని అడిగారు. అందుకు రాగ్నర్ లేదు, వాడు ఇప్పుడు నాతో లేదు, ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని కూడా తెలీదు, చిన్నప్పుడే వెళ్ళిపోయాడు అని బాధపడుతున్నాడు. కానీ హారిక్ రాగ్నర్ చెప్పింది ఏది పట్టించుకోకుండా నాకు ఎల్బాగ్ వెస్ట్ కి రావడం ఇష్టం లేదు అని చెప్పాడు. అందుకు రాగ్నర్ అది మనం ముగ్గురం వేసుకున్న ఒప్పందం కదా, దాన్ని ఎలా మీరడం అని అడిగాడు. హారిక్ నువ్వు మీ తమ్ముడిని ఎందుకు వెస్ట్ కి తీసుకెళ్లలేదు, వాడిపై నీకు నమ్మకం లేదు, అలాగే నాకు ఎల్బాగ్ పై నమ్మకం లేదు, నువ్వే వాడితో వెళ్ళి చెప్పే అని చెప్పాడు. రాగ్నర్ కి ఏం చెప్పాలో అర్థం కాలా. హారిక్ ఒక కింగ్ కాబట్టి వాడు చెప్పింది చేయాల్సిందే. ఎల్బాగ్ ని పిలిచి విషయాన్ని చెప్పాడు. దాన్ని విన్న ఎల్బాగ్ కోపంగా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ సిగ్గి హారిక్ దగ్గరికి వచ్చి నాకు రాగ్నర్ గురించి అన్ని విషయాలు తెలుసు, వాడి మొదటి వైఫ్, కొడుకు, వాడి వీక్నెస్, స్ట్రెంగ్త్ ఏ టు జెడ్ నాకు తెలుసు అని చెప్పింది. హారిక్ నేనెందుకు వాడి బలహీనం గురించి తెలుసుకోవాలి అని అడిగాడు. అందుకు సిగ్గి ఎందుకంటే వాడు ఇప్పుడు నీకు స్నేహితుడు, కానీ ఫ్యూచర్ లో వాడు నీకేమవుతాడని నీకే తెలీదు అని చెప్పి వాడి బట్టలను విప్పి క్లోజ్ గా ఆ రాత్రంతా వాడితోనే ఉనింది. ఏంట్రా ఈ సిగ్గి ఫస్ట్ లో హెరల్సన్తో ఉనింది, దాని తర్వాత రోలో, ఇప్పుడు హారిక్ తో అని చెప్పి ఎవరు పడితో వాళ్ళతో ఉంది అని మీకు అనిపించవచ్చు. ఈ సిరీస్ లో ఎవరితో అయినా ఉంటారు, ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు, ఎవరితో అయినా పడుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. సరే ఇప్పుడు మనం ఎపిసోడ్ లోకి వెళ్దాం. ఇక్కడ ఎల్బాగ్ రోలోతో మాట్లాడుతున్నాడు. నువ్వు కానీ ఆ రోజు సరెండర్ అవ్వకుండా ఉంటే ఇప్పుడు మనం ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం, నన్ను వెస్ట్ కి రాకూడదు అని చెప్పేశారు. అదేలాగా మీ బ్రదర్ కూడా నేను తీసుకెళ్ళాలా, ఇప్పుడు నువ్వు నేను జాయిన్ అయ్యామంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి యుద్ధం చేయొచ్చు అని చెప్పి చేతులు కలపమని అడుగుతున్నాడు. రోలో టెన్షన్ అయ్యి వాడిని చేత కొట్టి అక్కడే పండబెట్టేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రాగ్నర్ అండ్ హారిక్ బోట్స్ తీరం వదిలి బయలుదేరింది అందరినీ ఎక్కించుకొని. రోలో తీరంలో నుంచి చూస్తూ కోపంగా వెళ్ళండి అని చెప్పి రాయి విసిరి కోపాన్ని చూపిస్తున్నాడు. వీళ్ళు ఒక వారంగా ట్రావెల్ అయ్యి వెస్ట్ కి వెళ్తున్నారు, అసలు తీరమే రాలా.
తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో ముందున్న రాయి కనిపించుకోకుండా బోట్ వెళ్ళి ఢీకొట్టబోతూ ఉంది. కట్ చేస్తే ఇక్కడ క్యాటికట్లో యాస్ లాగా సిగ్గిని పిలిచి నువ్వు నేను ఫ్రెండ్స్ అవుదామా అని చెప్పి చేతులు కలిపింది. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఇక్కడ సముద్రంలో తుఫాన్ తర్వాత అన్ని బోట్స్ వేరువేరయ్యి వేరే వేరే ప్లేస్కి వెళ్ళిపోయింది. దాన్ని వెతికి కనిపెట్టడమే వీళ్ళకి కష్టమైపోయింది. ఎలాగో వెతికి కనిపెట్టి తీరానికి వెళ్ళారు. కానీ అది నార్త్ అమెరియా కాదు, వేరే ఏదో ప్లేసు. సరే అని చెప్పి అడవిలోకి వెళ్ళి అక్కడున్న చేపలను వేటాడి తింటూ ఉన్నారు. వీళ్ళు వచ్చిన విషయం అక్కడున్న రాజుకు తెలిసి వీరులను పంపి ఎవరికీ తెలియకుండా బాణాలు వదులుతున్నారు. అక్కడున్న వైకింగ్స్కి ఏం జరుగుతుంది ఏంటని అర్థం కావట్లే. వెంటనే ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెక్కడే షీల్డ్ వాళ్ళని క్రియేట్ చేసి సేఫ్ అయ్యి దాని తర్వాత అటాక్ ని స్టార్ట్ చేశారు. కింగ్ హారిక్ మీరిప్పుడు చేస్తే వాల్హల్లాకి వెళ్తారు, పిరికోలలాగా ఉండకుండా బాగా ఫైట్ చేయండి అని చెప్పి మోటివేట్ చేశాడు. అథెల్స్టన్ కూడా బాగా ఫైట్ చేస్తున్నాడు. ఒక ప్లేస్ లో రాగ్నర్ ని కాపాడాలంటే చూసుకోండి, యుద్ధం ముగిసింది, వైకింగ్స్ గెలిచారు. రాగ్నర్ అథెల్స్టన్ పక్కన కూర్చొని ఈరోజు నువ్వు చాలా బాగా ఫైట్ చేశావు, ఇదిగో నీ బహుమతి అని చెప్పి వాడి కడియాన్ని ఇచ్చాడు. అథెల్స్టన్ కి ఏమీ అర్థం కాల, సంతోషంగా తీసి వేసుకున్నాడు. బ్రతికున్న వీరుల దగ్గరికి వెళ్ళి ఇది నార్త్ అమెరియా కాదు కదా, మరి ఏ దేశం అని అడిగాడు. అందుకు ఆ వీరుడు ఇది వెసెక్స్ అని చెప్పింది అథెల్స్టన్. అంటే ఇక్కడ కింగ్ ఎగ్బర్ట్ రాజు, ఆయన గురించి నేను చాలా విషయాలు విన్నాను అని ఒక విధమైన భయంతో చెప్పగా రాగ్నర్ ఎగ్బర్ట్ వాడి గురించి ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నావు అథెల్స్టన్, ఎందుకంటే వాడు నీలాగే పిచ్చోడు అని చెప్పాడు. స్విమ్మింగ్ పూల్లో ఎగ్బర్ట్ ఉండగా వీడు అక్కడికి వచ్చాడు. ఎంత ధైర్యం ఉంటే బుడదకాల్లో ఇక్కడికి వస్తావు అని అడిగితే క్షమించండి ప్రభు, ఆ రాక్షసులైన వైకింగ్స్ మన దేశంలోకి అడుగు పెట్టేశారు, మన పెద్ద సైన్యాన్ని కూడా మట్టు పెట్టారు అని చెప్పాడు. ఎగ్బర్ట్ కి ఏం చేయాలో తెలియట్లే. యాక్చువల్ గా ఎగ్బర్ట్ చాలా తెలివైనోడండి. వైకింగ్స్ వస్తారని చెప్పి చాలా మంది ఆర్మీని తీరంలో సెట్ చేశాడు, కానీ వాడి ప్లాన్ మిస్ అయ్యింది. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో నా బాయ్స్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ ఎలా ఉందని చెప్పి కూడా కామెంట్ చేయండి. టాటా.